100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. ఆ విధంగా అంటే వాళ్ళు చేయరమ్మా, వాళ్ళు డైరెక్ట్ చేయాలని ఆలోచన లేదు. మంచి సినిమా మా నాన్నగారిని ఇంకోటి చూసుకోవాలని ఆశపడుతున్నారు. అది నేను మీరు మళ్ళీ డైరెక్ట్ చేయడానికే సార్? వద్దంటారు, నేను బాగుంటుంది కదా సార్. ఆ తరం ఈ తరం మీరు కలిసి మొత్తం సినిమా చూస్తున్నారు, పోకళ్ళు మారుతున్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది కదా ప్రేక్షకులకు. కానీ అమ్మా బాగాలేదు. అప్పుడు బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు. ఇప్పుడు 6 నుంచి 10 కోట్లు పెట్టకపోతే 10 కోట్ల రూల్ లేదు. మనం పెట్టుకునే హీరోని బట్టి ఉంటుంది. ఒక హీరో అయితే ఒక డైరెక్టర్ కూడా 17 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి గారు 800 కోట్లు తీసుకొని ఉంటాడు. ఆయన ఎన్ని రోజులు 5 ఏళ్ళు సినిమాలు తీశారు వాళ్ళు. బాహుబలి 5 ఏళ్ళు వాళ్ళు తీసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. ఆయన తీసిన ఈగ సినిమా నాకన్నిటికంటే ఈగ నచ్చింది. ఎందుకంటే బాహుబలిలో సినిమా అది బ్లూ కటర్ షాట్స్ ఏదో కానీ ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అది చాలా రిస్క్ చేసే డైరెక్టర్. వాటన్నిటికంటే ఆ ఈగ అనే సినిమా చూడండి మీరు. దాన్ని కాలు చెయ్యి కన్ను కదిలే కూడా తీసి హ్యాట్స్ ఆఫ్. అలాగా ఒక ఐడియా అది. అంతే. అయ్యో చాలా గొప్ప డైరెక్టర్. మన నేషనల్ వైజ్ మనకి ఇండియాకి పేరు తీసుకొచ్చిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పెద్ద సినిమా చేయగలరు. మాలాంటి వాడు చేయలేను నేను. మా వల్ల కాదు, బడ్జెట్ మన వల్ల కాదు. మనల్ని నమ్మి అంత డబ్బు పెట్టేవాడు లేడు. అసలు పెట్టాలన్నా మన వల్ల కాదు. అందువల్ల నేను వద్దురా బాబు అని నేను అంటాను. మా వాళ్ళు కూడా పాపం ఏదో నాన్న చేత సినిమా ఇది బాగా ఆడుతుంది, తర్వాత తీద్దామని ఆశ ఉంది. కానీ ప్రెషర్ ఇవ్వలేదు. వాళ్ళ జాబ్లో వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడికి లిమిటేషన్ తల్లి సినిమాకి, ఎక్కడికి? ఎవరు మహానుభావులు గొప్ప గొప్ప సినిమాలు, పౌరాణిక సినిమాలు ఒక్కటి. ఇప్పుడు ఈరోజు ఆ తులాభారము అంటే ఉంటుంది. అసలు ఎవరో ఆర్టిస్టులు ఎక్కడ చేద్దాం మనం. బాలకృష్ణ గారితో ఆగిపోయింది. అంటే కొంచెం అమ్మ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ స్టేచర్ రాదు కదా. రామారావు గారి స్టేచర్ బాలకృష్ణ గారు చేస్తారు, కానీ ఆ స్టేచర్ రాదు. అయినా కూడా చేయలేదు కదా, మానుకున్నాడు తప్ప. రామారావు గారు వేసిన వేషాలు ఎవరు వేయగలరు? అసలు ఇండియాలో ఎవరు వేయగలరా? తమిళోళ్ళు తీసిన తమిళ్ పిక్చర్స్ తీసినా కృష్ణుడు ఈయనే. ఎన్టీఆర్ గారు కూడా వేయలేకపోయారు కదా. అసలు ఎవరు వేయలేదమ్మా. అసలు క్వశ్చనే లేదు. మహానుభావుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఎస్వి రంగారావు గారు లాగా ఎవరు చేయగలరు? అందువల్ల తరం మారే కొద్ది. కానీ ఆ విషయంలో ప్రేక్షకులు కొంత బాధపడుతుంది. ఏంటంటే రామారావు గారికి భారత రత్న రాలేదు. అంతటి రామారావు గారికి మనకి బాలకృష్ణ గారికి మన పద్మభూషణ్ వచ్చింది, సంతోషించారు. కానీ అసలు రామారావు గారికి రావాలి కదా భారత రత్న. అమ్మా నాకు తెలియగలుగుతాను భారత రత్న ఏం చేసుకుంటామ్మా. అంటే అదొక గౌరవం, ఒక గౌరవం తప్ప ఆయన వేసిన కృష్ణుడు, ఆయన వేసిన దుర్యోధనుడు, ఆయన వేసిన రావణాసురుడు ఎవరైనా వేయగలరా? ఎవరు వేయలేరు. అంతకు మించిన రత్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆయనే రత్నం. అసలు ఆయన భారతరత్న మళ్ళీ ప్రపంచానికి మన ఇండియాకి పుట్టిన రత్నం ఆయన. ఆయన పెర్ఫార్మెన్స్ ఎవరు చేయగలరు? ఈ అవార్డు ఏమన్నా ఒక చిన్న ఇస్తారా తగ్గించి పెట్టుకోవటం ఉపయోగం ఏంటి? అసలు ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర కాదు ఇండియాకి దొరికిన రత్నం ఆయన రామారావు గారు, మహానుభావుడు. అలాంటి నటులు ఎక్కడున్నారు? అలాంటి సినిమా అసలు పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళే లేరు కదా. ఇప్పుడు లేరు. సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు పాపం ఆయన అది కూడా ఏది ఆయన టెక్నికల్గా తీస్తాడు ఆయన. అవును. అందువల్ల అది జరిగే పనులు కాదు. ఆయనకి భారతరత్న అవసరమా? ఆయన అసలు ఇండియాకి ఐ మీన్ ఇండియన్ గోల్డ్ అని పెట్టుకోవాలి. ఇండియాకి ఎవరున్నారు అసలు? ఆ వేషం ఎవరేస్తారు? ఏ లాంగ్వేజ్లో అయినా
తమిళ్ వేసినా ఆయన వేయాలా, ఇంకెక్కడ వేసినా ఆయన వేయాల్సిందే. అలాంటి నటులు లేరు, అలాంటి డైరెక్టర్లు లేరు. అంత అసలు రూపుదిద్దుకొని ఆయన గురించి చెప్తుంటే మాకు మనలాంటి వాళ్ళకి మతిపాటి 7 గంటలు 5 గంటలు నిలబడి మేకప్ వేయించుకొని ఆ కిరీటం పెట్టుకొని 5 గంటలు 6 గంటలు మేకప్ వాటికి. అలాంటి మహానుభావులు ఆరమ్మ. మనకి మన జీవితాలు దీంతో సరిపెట్టుకోవాల్సిందే. మంచి మాట, గొప్ప మాట చెప్పారు సార్. అయితే అంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీరు సార్, మీరు స్త్రీల పాత్రలు కానీ కథాంశాలు తీసుకున్నప్పుడు మీరు ఏ పరిమితులు పెట్టుకునేవారు? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇప్పుడు రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్, దాని పేరు ఏం పెట్టినా హీరోయిన్లే చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లే. ఆ సినిమాల్లో లేవమ్మా ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు సౌందర్య నా సినిమాలో ఎక్కడ ఐటమ్ 5 పిక్చర్స్ చేశాను నేను. ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ అవసరమైన దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాం. దాంట్లో ఐటమ్ సాంగ్ అనేది షీస్ ఒక సీను, ఒక సాంగ్, ఆ సాంగ్తో ఒక డ్రామా మిక్స్ అయి ఉంటుంది. ఇలాగా ఐటమ్ సాంగ్స్ ఉన్నారమ్మా. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. శ్రీలీల, తర్వాత ఉప్పిల్లో చేసిన అమ్మాయి, వీళ్ళంతా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. శ్రీలీల ఎంత డ్యాన్స్ గొప్ప. అసలు వాళ్ళు ఎక్కడ సరిపోతారు. ఐటమ్ సాంగ్లు కాకపోయినా డూయిట్టే ఐటమ్ సాంగ్ మించిపోతున్నాయి. కుర్చీ మడత పెట్టుకో చూసారు సార్ అవన్నీ. మీకు కొంచెం అశ్లీలత పెరిగిందా సుబ్బయ్య గారు? అమ్మా అశ్లీల అంటే ఎక్కడికమ్మా చూసేది అమ్మా. ఇప్పుడు మన సినిమాలు ఎంతమంది ఇంగ్లీష్ పిక్చర్స్, ఇంగ్లీషు ఈ టీవీల్లో జరిగేది. అసలు ఏ టీవీలో చూసినా ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో ఎలాంటి సినిమాలు కావాలన్నా అలాంటి సినిమాలు వస్తాయి. అలాంటప్పుడు వాటి కోసం మనం పర్టికులర్గా చేసేది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మనకి టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అప్పుడు మనం ఎలాంటి సినిమా చూడాలన్నా టీవీ నొక్కితే ఎలాంటి సినిమా అయినా వస్తుంది. అది తీయకపోతే ఓకే, కానీ తీసి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల రూల్ లేదు. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయనా? డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదేనా సార్? అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా అది ఒకటి మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి ఎస్టేట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది. అంతే కదా సార్.